నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ 6 గంటల పాటు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాజిక పెన్షన్లతో పాటు ఆశా కార్యకర్తలు, గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, హోంగార్డులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు, అలాగే రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా 12,500 రూపాయల చెల్లింపు, ఉద్యోగులకు మధ్యంతర భృతికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిపిఎస్ రద్దు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వంటి అంశాలపై అధ్యయన కమిటీలు వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తొలి మంత్రివర్గ సమావేశంలోని కీలక నిర్ణయాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఎస్ అనంత్ గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు, జీవి నారాయణ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు, ఎం హనుమంతరావు గారు, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్. అనంత్ గారు, ప్రధానంగా తొలి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులకు ఐఆర్ పెంచడం, మధ్యంతర భృతి పెంచడం కానీ, అలాగే వేతనాల పెంపు ఆశా వర్కర్లకు కానీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కానీ, ఈ నిర్ణయాలను ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ గవర్నమెంట్ నిర్ణయానికన్నా 3 అంశాలు చూడాలండి. ఒకటి ఏంటంటే సామాజిక పరంగా, రాజకీయ పరంగా, చివరిలో ఆర్థిక పరంగా. సామాజిక పరిణామాలు లేదా రాజకీయ పరిణామాల్లో చూసుకుంటే ఈ డిసిషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దాంట్లో రెండో మాట లేదు, అందరికీ చాలామందికి లబ్ధి పొందుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా మనం చూసుకున్నట్టయితే మళ్ళీ 2 కోణాల్లో చూడాలి. ఒకటి ఏంటంటే లబ్ధిదారులకి గవర్నమెంట్ వైపు నుంచి, అంటే ఖర్చు జమా లెక్కలో వేసుకుని చూసుకోవాలన్నమాట. లబ్ధిదారుల వైపు నుంచి చూసుకుంటే అంటే అందరికీ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపాయల నుంచి 4,000 రూపాయలకి ట్రైబల్ హెల్త్ వర్కర్స్ వాళ్ళకి చేశారంటే అది మంచిది. అసలు 400కి ఈ కాలంలో ఇంకా పని చేస్తున్నారా, జీతాలు గవర్నమెంటే ఇస్తుందా అనేది చాలా బాధాకరం. అది పెంచడం మంచిదండి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒక పెద్ద అంశంగా మిగిలింది. అది బహుశా బడ్జెట్లో క్లారిఫై చేస్తారు. ప్లస్ ఏంటంటే పాత స్కీములు మాడిఫై చేయటం, తీసేయటం, కలపటం అవన్నీ ఉంటాయి కాబట్టి కొంత స్ట్రీమ్ లైన్ అవుతుంది. సో 2 అంశాలు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ట్యాక్స్ లాంటివి పెరుగుతాయా, 2 సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇస్తుందా. ఎందుకంటే ఖర్చు పెట్టుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఎక్కడో చోట మనకి ఫ్రీ లంచ్ అనేది ఉండదండి. ఎకానమీలో అయితే ఉండదు, జీరో సమ్ గేమ్ లాగా ఉంటుంది. ఒక చోట నుంచి వచ్చింది ఇంకో చోట ఖర్చు పెట్టాలి. వెల్ఫేర్ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ బాగున్నాయి కానీ బట్ గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ నేను పుట్టక ముందు నుంచి అది సంస్థగానే ఉంది. సో అది ఇప్పుడు తీసుకొస్తున్నారంటే మరి జాగ్రత్తగా అధ్యయనం చేసుకుని ఎట్లా చేసుకోవాలి ఏంటనే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు మనకి భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ప్రధాన సమస్య ఎక్కడ వస్తుందంటే మనకి వెల్ఫేర్ మెజర్స్లో అన్నీ ఫర్ ఎవర్ ఉంటాయి. అంటే ఏది ఇప్పుడు మనం 4 ఏళ్ళు ఇస్తాం, 5 ఏళ్ళు ఇస్తాం అని చెప్పేసి సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా తీసేసి లాస్ట్ టైం కలిపేస్తేనే చాలా ఇబ్బంది అయిపోయింది స్టేట్స్కి. ఇప్పుడు ఇంకా అడిషనల్ రేపు పొద్దున ఫైనాన్స్ కమిషన్లో ఏం మారుస్తారని తెలియదు ఇంకా. సో అందుకని అది కొంచెం ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీని కలిపినట్టుగా బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అటువంటివి కలిపితే మాత్రం లాభం ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ట్యాక్సెస్ మనకు ఆల్రెడీ బెవరేజెస్ కార్పొరేషన్ మీద కోర్టు కేసు ఒకటి నడుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సింది ఉంటుంది. సో అటువంటి ఆలోచించుకుని మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తే మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది. నారాయణ రెడ్డి గారు, సిపిఎస్ రద్దు విషయంలో కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించారు. అలాగే దీనికి సంబంధించి ఉద్యోగుల్లో ఎట్లాంటి స్పందన వ్యక్తం అవుతుందంటారు? ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వచ్చినప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి యాక్చువల్గా గవర్నమెంట్ ఆ రోజు పెట్టిన ప్రపోజల్ ఇప్పుడు ఓపీఎస్ కన్నా కూడా సిపిఎస్ చాలా మెరుగ్గా ఉంటుంది, వీళ్ళకన్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్న ఒక ఆలోచన ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఆ ఆలోచనతోనే చాలామందికి డౌట్ వచ్చినప్పటికీ ఉద్యోగ సంఘాలు కానీ లేదా కార్మిక సంఘాలు కానీ వ్యతిరేకించడం జరిగింది. ఇది చాలా అన్యాయం అవుతుంది, గవర్నమెంట్ పాలసీ మాకు అర్థం కావట్లేదని. కానీ ఆ రోజు కప్పిపుచ్చి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కంపల్సరీ దీన్ని ఏదో విధంగా మార్చకపోతే భవిష్యత్తులో పేమెంట్స్ ఇబ్బంది అవుతాయి అనే ఒక ఆలోచనతో ఈ కొత్త సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. సిస్టాన్ని తెచ్చారు కానీ తర్వాత దాన్ని ఫీల్డ్ లెవెల్కి క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఎక్కువ మందికి ఏంటంటే ఆ డబ్బును తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెడుతున్నారు, అది ఎంత రిటర్న్ వస్తుందో తెలియదు, గ్యారంటీ లేదు అన్న ఒక వాయిస్ను పబ్లిక్లోకి పంపించారు. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ రావడం వల్ల ఇవాళ హాఫ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ సిపిఎస్ ఎంప్లాయీస్ వచ్చేసారు. వీళ్ళకు ఒక భయం పుట్టుకుపోయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తక్కువ సర్వీస్తో రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదా మధ్యలో అనుకోకుండా చనిపోయినటువంటి వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్ రాలేదు. దాన్ని చూసిన తర్వాత ఒక విధమైనటువంటి భయం, అభద్రతా భావం అనేది బాగా పెరిగిపోయింది. దాంతో ఉద్యమంలా తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా నడుస్తూ ఉంది. మరి ఆ పరిస్థితుల్లో గవర్నమెంట్ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని ఒక అజెండాగా పెట్టి నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి
అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దట్టు మొన్న ఎంప్లాయీస్ మీటింగ్లో కూడా స్పెసిఫిక్గా నేను సిపిఎస్ కట్టుబడి ఉన్నాను, రేపు క్యాబినెట్లోనే దాన్ని నేను అమలు చేసి పెడతానని కూడా చెప్పడం జరిగింది. మరి ఇందాక క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఒక కమిటీని ఎలా చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఓపీఎస్ వాళ్ళు గవర్నమెంట్కు ఏ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం లేదు. మరి సిపిఎస్ వాళ్ళు 10% వాళ్ళ యొక్క బేసిక్ పే నుంచి ఎవరి మంత్ వాళ్ళు కడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు రద్దు చేస్తే మరి ఆ 10% కట్టాలనా వద్దా? మరి ఆ 10% కడితే ఓపీఎస్ వాళ్ళకి ఇచ్చేంత గవర్నమెంట్ ఇస్తుందా, లేదా 10% కట్టకుండానే గవర్నమెంట్ ఇస్తుందా? ఇవన్నీ కూడా చాలా చర్చించాల్సి ఉంటుంది. మరి పాలసీ మేటర్ కాబట్టి దాని మీదనే కమిటీ వేశారని మేము భావిస్తాం. అంటే గతంలో టక్కర్ కమిటీ స్పష్టం చేసింది కదా, ఓపీఎస్ కంటే కూడా సిపిఎస్ వల్ల లాభం లేదు అని చెప్పి. ఇప్పుడు కొత్త కమిటీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? అంటే అవర్ టక్కర్ కమిటీ సార్ నేను కూడా వెళ్ళాను ఆ రోజు సార్ దగ్గరికి. ఫైనల్ మీటింగ్లో ఇచ్చే ముందర నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను. మరి ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు గవర్నమెంట్ 10%, ఎంప్లాయీస్ 10%, గవర్నమెంట్ 10% కడుతున్నారు. అవసరం అనుకుంటే గవర్నమెంట్ ఆ 10% కన్నా ఇంకాస్తా కూడా పెంచి ఓపీఎస్ వాళ్ళకి ఎంత వస్తుందో అంతే ప్రపోర్షనేట్గా మేము ఇస్తామని చెప్పి ఓ ప్రపోజల్ పెట్టారు. అయితే దానికి ఇప్పుడు గవర్నమెంట్స్ మారిపోతాయి. ఆ రోజు వచ్చేటప్పటికి ఎవరుంటారు అంటే షూరిటీ ఏంటి? ఆ రోజు ఈ పాలసీ పెట్టేటప్పుడు కూడా చాలా చక్కగా చెప్పారు. మరి రేపు దానికి గ్యారంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాం. అయితే బహుశా నేను అనుకోవడం ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తానని ఒక మాట ఇచ్చాడు, దానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి. బట్ దాన్ని ఎలా రద్దు చేయాలి? ఇందాక నేను చెప్పాను, 10% వాళ్ళు కంట్రిబ్యూటరీ పే చేస్తున్నారు. అంటే రేపు ఓపీఎస్ సిస్టమ్ అమలు చేసేటప్పుడు 10% తీసుకొని మొత్తం అమలు చేస్తారా, 10% లేకుండా అమలు చేస్తారనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బహుశా దాని మీద కమిటీ వేసి ఉంటారని భావిస్తున్నాను. మధ్యంతర భృతి దాదాపుగా 27% చేశారు, దాదాపు 870 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఎలా చూస్తారు ఉద్యోగ సంఘం? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్లే ముందర మరి గత పీఆర్సీ అప్పుడు 27% ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా నేను 27% ఇస్తానని చెప్పి తన మేనిఫెస్టోలో ప్రకటించడం. మరి నిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మరి ఉద్యోగస్తులతో దాన్ని ఇమీడియట్ గా చేస్తానని చెప్పడము, మరి ఇవాళ కూడా జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా ఆమోదించి మరి ఇందాకే 27% ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. వాస్తవంగా అది ఫైనాన్షియల్ గా ప్రభుత్వం మీద కాస్త బర్డెన్ పడినప్పటికీ మరి తనైతే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వేస్ట్ ఖర్చులు నేను తగ్గించుకొని తద్వారా దీన్ని నేను అమలు పరచగలుగుతాననేటువంటి ఒక వాయిస్ మనకైతే వచ్చింది. ఆ విధంగా ఆయన అమలు పరుస్తారని భావిస్తున్నాను. హనుమంతరావు గారు, ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, అలాగే దీనికి ఒక కమిటీ వేయాలని చెప్పి నిర్ణయించింది. ఎట్లాంటి ఉపయోగం ఉంటుందంటారు ఆర్టీసీకి కానీ అటు ఉద్యోగులకు కానీ? ఆర్టీసీని ప్రభుత్వ విలీనం చేయటాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేము స్వాగతిస్తున్నాం. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం కూడా ఆర్టీసీ యావత్తు ఎంప్లాయీస్ ద్వారాగా. అయితే ఆర్టీసీ విలీనం చేయటం వల్ల ముందు ప్రజారవాణా వ్యవస్థ లాభ నష్టాలు చూడకుండా అభివృద్ధి చేయడానికి వీలు పడుద్ది. రెండోది, ప్రయాణికులకి మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడానికి వీలు పడుద్ది. అదేవిధంగా ప్రయాణాలకి సురక్షితంగా, భద్రతంగా, అతి తక్కువ ఖర్చుతోటి ప్రయాణికులకి సర్వీస్ చేయడానికి ప్రభుత్వ రంగ సంస్థగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు వచ్చి ఇప్పటికీ పనిభారాలు పెరిగిపోయి స్టాఫ్ తగ్గించి పనిభారం విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయి ఉద్యోగ భద్రత లేకుండా టెన్షన్ తోటి ఇలా ఉద్యోగస్తులు రిటైర్డ్ అవుతా ఉన్నారు. కాబట్టి నష్టాల పేరుతోటి అన్ని రకాలైన ఇబ్బందులు కుదింపు. సుమారు 2014లో 64,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు 53,327 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే సుమారు 11,000 మంది తగ్గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రిక్రూట్మెంట్ లేదు. ఆ ప్లేస్లో పని చేయాలంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళని ప్రవేశపెడతా ఉన్నారు. వాళ్ళు 5,000కి, 6,000కి, 10,000కి పనిచేస్తూ ఉంటే నష్టాలు వస్తున్నాయి తప్పితే లాభాలు రావట్లా. కాకపోతే మేనేజ్మెంట్ గవర్నమెంట్ పాలసీస్ ప్రకారంగా సంస్కరణల పేరుతోటి ఆర్టీసీని నిర్వీర్యం చేయడం కోసమే ఇవన్నీ చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం స్వాగతిస్తున్నాము. మంచి నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన సౌకర్యం కోసం, ఆర్టీసీని అభివృద్ధి చేయడం కోసం, ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత కోసం, సెక్యూరిటీ కోసం పనిచేయడానికి వీలుపడుతుందని చెప్తాను. అంటే వాస్తవానికి ఇప్పటికిప్పుడు చూసుకుంటే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి నెల కూడా నిర్వహణ వ్యయం కింద దాదాపుగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ భారం అంతా కూడా ప్రభుత్వమే పడుతుందంటారా? ఇప్పుడుగే నష్టాల్లో ఉంది ఆర్టీసీ. కాబట్టి ప్రభుత్వం టేక్ ఓవర్ తీసుకుంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత పడుద్ది. అది బాధ్యత. ఎందుకంటే ప్రజా రవాణా వ్యవస్థని ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆ బాధ్యత ప్రభుత్వాలు వహిస్తాయి, తప్పదు. అనంత్ గారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా
వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటి నుంచే తొలి క్యాబినెట్ నుంచి అమలు చేయాలని ప్రయత్నిస్తుంది. ఇది ఆర్థికంగా ఎట్లాంటి ప్రభావితం చూపిస్తుంది రాష్ట్రం మీద? ఎన్నికల హామీలు ఒక పక్కన, అడ్మినిస్ట్రేషన్ ఇంకో పక్కన. ఎందుకంటే ఇక్కడ మనకి రకరకాల స్టేక్ హోల్డర్స్ ఉంటారు. గవర్నమెంట్ ఒక స్టేక్ హోల్డర్, ఎంప్లాయీస్ ఒకళ్ళు, వినియోగదారులు ప్రజలు ఒకళ్ళు. సో బెనిఫిట్ ఒకటి వెళ్తుంది అని అంటే గవర్నమెంట్, ఎస్పెషలీ స్టేట్ గవర్నమెంట్స్ డబ్బులు ముద్రేసి ఇవ్వలేవు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. కొన్ని ముద్ర వేయగలిగినా అది బియాండ్ ఒక లిమిట్ వేస్తే వెనిజువేలా లాగా అయిపోతుంది కాబట్టి ఎవరు చేయరు. అది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఎకనామిక్ థియరీలో పార్టీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు వెల్ఫేర్ స్టేట్ అనేది ఒకలాగా నడుస్తుంది. వెల్ఫేర్ స్టేట్ పెరిగితే మంచిది, చాలా కోణాల్లో చూస్తే మంచిది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతాయి. కానీ వెల్ఫేర్ స్టేట్ దాని యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్న క్రమంలో మనకి ఆర్థికంగా మన వ్యవస్థ పెరగాలి. గవర్నమెంట్కి ఎకనామిక్ యాక్టివిటీ పెరిగితే ట్యాక్స్లు ఎక్కువ వస్తాయి. ట్యాక్స్లు ఎక్కువ వస్తే మళ్ళీ ఎక్కువ ఖర్చు పెట్టగలదు. లేకపోతే అప్పు చేయాల్సింది. అప్పు అనేది ఫ్రీగా రాదండి, డిఫాల్ట్ అన్న చేయాలి. ఇప్పటికి మనకి 2012, 2019కి కనుక, లేకపోతే 2010, 2009, 2014, 2019 అంటే 3 ఎలక్షన్లు కాబట్టి మనం చూసుకున్నట్టయితే 2009లో ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లాగానే ఈక్వలెంట్గా వడ్డీ రేటు పడేది. 2014లో కూడా దాదాపు అన్ని రాష్ట్రాలకి ఒకేలాగా పడేది. 2019, 17, 18, 19 వచ్చేటప్పటికల్లా మనకి ఏమవుతుందని అంటే వడ్డీ రేట్లు ఎక్కువైపోయింది. ఇప్పుడు 10%కి గవర్నమెంట్ బారో చేసిందని అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా దానికన్నా తక్కువగా తీసుకుంటున్నాయి. అంటే ప్రైవేట్ జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ అనేది రిస్క్ ఫ్రీ, గవర్నమెంట్కి అప్పిస్తే రిస్క్ ఫ్రీ అనుకుంటాం. ఆ సిస్టమ్ చెల్లుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ సంస్థలు, లోకల్ బాడీస్ అట ఆ ఆర్డర్లో వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి క్రమక్రమంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీ రేటు తగ్గాలి అంటే మనకు ఆదాయం పెరిగి అప్పు ఇచ్చేవాడికి కన్విన్స్ అవ్వాలి. అట్లా జరగాలంటే మన ఎకానమీ పెరుగుతూ వెళ్ళాలి. పెరుగుతుందా లేదా అనేది డిబేటబుల్గా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్లు అయితే పెరిగినాయి, కానీ మరి బడ్జెట్తో పాటు మనకి బడ్జెట్ ఎందుకు పెరిగిందనంటే ఇంకా అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాం కాబట్టి. అప్పు అనేది ఫర్ ఎవర్ రాదు ఎక్కడా కూడా, వ్యక్తులు కానీ సంస్థలు కానీ. కాకపోతే ఏంటంటే 1000 కోట్లు అప్పులు చేసేవాడికి 1000 రూపాయలు అప్పులు చేసేవాడికి తేడా ఉంటుంది, అంతే, అంతగానే ఉండదు. అది అంటారు కదా, 1000 కోట్లు అప్పు చేస్తే కనుక అది అప్పు ఇచ్చినాడు సమస్య, తీసుకున్నాడుది కాదు. సో అట్టా వెళ్తే మాత్రం మనకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పులు తీర్చకపోతే ఇంకో సమస్య, జీతాలు ఇవ్వాలి. ఇప్పుడు జీతాలు పెంచుకెళ్తున్నారని అంటే ఆ జీతానికి ప్రతి కూడా బడ్జెట్లో ఫ్యాక్టరింగ్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఫ్యాక్టరింగ్ చేయాలంటే ట్యాక్సులు పెరగాలి. ఫైనల్గా ట్యాక్సులు పెరిగితే మళ్ళీ 2 రకాలు ఇది ఉంటాయి. ట్యాక్సులు పెరిగి వినియోగదారులకి ఇప్పుడు సేవలు కనుక తక్కువ ఖరీదులో కనుక రాకపోతే అదొక సమస్య వస్తుంది. ఇప్పుడు కొన్ని మనకి 1991 తర్వాత ఆర్థిక వ్యవస్థ మారిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ప్రైవేట్ గవర్నమెంట్ కూడా ట్యాక్సులు కట్టాల్సిందే కొన్ని. అట్లాగే రేపొద్దున గవర్నమెంట్ కనుక వినియోగదారులకి సేవలు ఇస్తే, ప్రస్తుతానికైతే లేదు కానీ సర్వీస్ ట్యాక్స్ లాంటివి ఉంటుందా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఆర్టీసీకి అదొక ప్రధానమైన సమస్య వస్తుంది. చిన్న సమస్యలు కాదు, మళ్ళీ ఇటువంటి రకరకాల లిటిగేషన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అది ఎట్టా అధిగమిస్తారనేది మనం చూడాలి. వాస్తవానికి నవరత్నాల్లో హామీల అమలుకి సంబంధించి అవన్నీ అమలు చేయాలంటే ఖచ్చితంగా పన్నులు పెంచాల్సిన అవసరం ఉందంటారా? ఉండాలి. పన్నులన్నా పెంచాలి, అప్పు అన్న ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఇవ్వాలండి. మనకి ఏది కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి సర్ప్లస్ ఇది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కనుక అప్పుల గురించి కనుక నిజంగా చెప్పినట్టయితే ఫిజికల్ డెఫిసిట్ 3.4% కాదు, 4.5, 4.4% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు FCI దాంటి 1,60,000 కోట్లు అది బ్యాలెన్స్ షీట్లు చూపించలేదు, 1,20,000 కోట్లు. అవన్నీ కనుక బ్యాలెన్స్ షీట్లు చూపించినట్టయితే మళ్ళీ వాళ్ళ డెఫిసిట్ పెరుగుతుంది. సో అదంతా ఏంటంటే చాలా తెలివైన అకౌంటింగ్లో వెళ్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి మనకి సమస్య ఎంత పెద్దదనేది బయటికి రావట్లేదు. అది బయటకు వచ్చిన రోజు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బయటకు వచ్చిన రోజు ఎన్ని సస్టైన్ అవుతాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే అప్పు తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుందండి, రేపొద్దున అప్పు పెన్షన్స్ ఇప్పుడు ఆర్టీసీ అని అన్నారు 55,000 మందికి అడిషనల్ పెన్షన్స్ ఇవ్వాలి. అది మళ్ళీ CPS రద్దు చేసి ఎన్ని చిన్న ఎకనామిక్ ఇష్యూస్ కాదు, పొలిటికల్లీ సోషల్లీ బెనిఫిట్ ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో చూసుకుంటే గవర్నమెంట్ వైపు నుంచి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైపు నుంచి లాభాలు నో డౌట్, బట్ గవర్నమెంట్ వైపు నుంచి సస్టైనబిలిటీ చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ స్టేట్ 1 ఫైన్ డే మనకి 91 లాగా
ఓకే ఇవన్నీ అయిపోయి మొత్తం కట్ చేయండి అని చెప్పి మొదలు పెడితే అప్పుడు రివర్స్లో సైకిల్ వెళ్తే అది ఇంకా ఇబ్బంది. రైట్. అందుకని దానికి అది లేకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నారాయణ రెడ్డి గారు, సిపిఎస్ రద్దు విషయంలో ఉన్న ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటి? ఉన్న కమిటీకి మీరు ఎట్లాంటి సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నారు? ఎలా అధిగమించవచ్చు అంటారు? అంటే యాక్చువల్గా ఇవాళ కమిటీ వేస్తారని చెప్పి ఎవరు ఎంప్లాయీస్ భావించలేదు. ఆల్మోస్ట్ ఇవాళ రద్దు ప్రకటించారు కాబట్టి క్యాబినెట్లో పెట్టేసి రద్దు జీవో వస్తుందని చాలామంది ఆలోచనలో ఉన్నారు. రైట్. కమిటీ అనేటప్పటికీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కమిటీ వేసి ఓ నివేదిక తెప్పించుకొని తర్వాత దాన్ని అమలుపరిచే పరిస్థితి లేకపోయింది కాబట్టి మరి ఇవాళ కమిటీలో కూడా మళ్ళా పెట్టారు కాబట్టి అవుతుందా కాదనే సందేహం కూడా కొంతమంది వ్యక్తపరచడం జరిగింది ఇప్పటికీ. రైట్. అయితే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కమిటీ లేకుండా ఒక మారుగా దీన్ని రద్దు పరిస్తే ఏ విధంగా, ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనము కాంట్రిబ్యూటరీ పెన్షన్లో మనం 10% ఎంప్లాయీగా మనం కడుతున్నాము, 10% గవర్నమెంట్ కడుతుంది మ్యాచింగ్ గ్రాంట్. ఆ డబ్బు ఎక్కడ పోతుంది? తిరిగి ఆ డబ్బు అంతా కూడా ఆల్రెడీ ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ వెళ్ళినటువంటి డబ్బును ఎలా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సి ఉంటుంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ప్లస్ ఇప్పుడు మనము 10% కట్టాలన్నా వద్దా, అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చర్చల ద్వారా రావాల్సి ఉంటుంది. ఏది లేకుండా ఒకే మారు రద్దు అని పెట్టేస్తే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ ఇవన్నీ కూడా డీప్గా డిస్కస్ చేయాలి. అందుకనే దీంట్లో ఒక అధికారులనే కాకుండా మినిస్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టు విన్నా నేను. మినిస్టర్స్ అధికారులు కలిపి కమిటీగా వేశారు. ప్లస్ దానికి టైం బౌండ్ కూడా తీసుకొని మరి ఈ టైం బౌండ్లో మరి దాన్ని ఏం చేయాలి అంటే 10% కట్టాలా వద్దా, వాళ్ళు కడితే ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఓల్డ్ కట్టిన డబ్బుని ఏ విధంగా తీసుకురావాలి, భవిష్యత్తులో ఓపీఎస్ వాళ్ళకి ఇస్తే ఎంత బడ్జెట్ అవుతుంది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ కమిటీ వేయడం జరిగింది. మేమైతే అతి త్వరగా ఎక్కువ, ఎందుకంటే అపోహలు లేకుండా ఉద్యోగస్తుల్లో మరి ఆ కమిటీ నిర్దిష్టమైనటువంటి టైం బౌండ్ పెట్టుకొని మరి అవి వీలైన కాడికి అందరితో కూడా చర్చించి మరి ఉద్యోగస్తులందరికీ కూడా, ఎందుకంటే మరి భారతదేశంలోనే మరి మొదటిసారిగా, ఎందుకంటే సిపిఎస్ దరిదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు పరుస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మన రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం, మేనిఫెస్టోలో పెట్టడం, రద్దుపరచడం అనేది మిగతా వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా అవుతుంది. మరి ఎంప్లాయీస్కి ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. హనుమంతరావు గారు, ఏపీఎస్ఆర్టీసీ నష్టాల్లో కొట్టుమిట్టుంది. ఇప్పుడు విలీనం ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తుంటారా? డెఫినెట్గా విలీనం అయితే ఆర్టీసీలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా ఇప్పుడు సంవత్సరానికి ఇవాళ రవాణా సౌకర్యం 20%, 25% ఇంక్రీజ్ అవుతూ ఉంది. కానీ బస్సులు కొనాలంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. కానీ ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం ఆదుకోవటం లేదు. ఆ వారం ఇల్సిట్ ఆప్షన్ పెరిగిపోతూ ఉంది. బస్సులేమో కాలం చెల్లిన బస్సులు అన్నేమో తీసేయాల్సి వస్తుంది. ఆర్టీసీ డౌన్ సైజ్ అవుతుంది. కాబట్టి అదే కనుక ప్రభుత్వం విలీనం అయితే సంవత్సరానికి ఇప్పుడు గత ప్రభుత్వం 238 కోట్లేమో బడ్జెట్లో పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం సుమారు 1000 కోట్లు పెట్టింది. మేము కూడా అప్పుడు ఒక 1000 కోట్లు పెట్టమని అడిగాం. కానీ మా మేనేజ్మెంట్ అడిగింది, మేము అడిగాం, నాకు పెట్టాలి 238 కోట్లు పెట్టారు. ఇవాళ అదే ఈ ప్రభుత్వానికి కూడా 3720 కోట్లు కనుక బడ్జెట్లో పెడితే ప్రస్తుతానికి సర్వర్ అవుద్ది. కానీ విలీనం చేస్తానని హామీ ఇచ్చారు కాబట్టి సంవత్సరానికి 1000 బస్సులు నీడు ఉంది. ఇవాళ ఒకప్పుడు 64%, 63% ఉన్న ఓఆర్ ఇవాళ 80% వరకు వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇవాళ చక్కగా కమిట్మెంట్గా ఇంతకుముందు ఇప్పుడు లేని విధంగా ఇలా పనిచేస్తా ఉన్నారు. ఒక పక్క మా మేనేజ్మెంట్ ఒప్పుకుంటా ఉంది, ఇవాళ కార్మికుల వల్ల నష్టాలు లేవు, కార్మికులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇవ్వాల్సిందని ఒక పక్క చెబుతా ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించట్లా. ప్రతిదానికి ఆర్థిక పరిస్థితి తప్ప రెండో మార్గం లేదు. ప్రభుత్వం ఆదుకోవడానికి మా పరిస్థితి అలాగే ఉందంటున్నారు. ఒక పక్క ప్రజారవాణా వ్యవస్థ దెబ్బతింటుంది, ఒక పక్క ఉద్యోగస్తులు టెన్షన్ పడతా ఉన్నారు. కాబట్టి ఇది విలీనం అయితే సంవత్సరానికి కనీసం 500-600 బస్సులు కొంటే దానివల్ల నిరుద్యోగ సమస్య పూడుద్ది, అది కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అదేవిధంగా పల్లెటూరులకు కూడా బస్సులు తిప్పడానికి వీలు పడుద్ది. ఇవాళ ఇల్సిట్ ఆపరేషన్ మూలాన సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్నాయి. ఇది ఆర్టీసీకి వచ్చే ఆదాయం పోతుంది. అది లేకుండా ఆర్టీసీ లాభాలు వస్తుంది. అందువల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది. కాబట్టి ఆర్టీసీని విలీనం చేయడం చాలా మంచిదని మా ఫీల్. అంటే వాస్తవానికి లాభాల బాట పట్టాలంటే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అంశాలే ఉన్నాయంటారు. కొంత బడ్జెట్ అర్జెంటుగా ఇందాక నేను చెప్పినట్టు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేస్తే కొత్త బస్సులు కొనడానికి వీలు పడుద్ది. దానివల్ల బస్సులు పెరిగితే కొంది ఆదాయం పెరుగుతూ ఉంటుంది, ఓఆర్ పెరుగుతూ ఉంటుంది, లాభాలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా అది చేయాలి. కాలం సంవత్సరానికి 3000-2000 బస్సులు కాలం చెల్లిపోతూ ఉంటాయి. వాటి ప్లేస్ కొత్త రీప్లేస్మెంట్ పెరిగితే కొత్త బస్సులు వస్తే ప్రజలకు ఆదరణ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది,
ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉండదు. అనంత్ గారు, వాస్తవానికి ఇక్కడ వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే రైతు భరోసా కింద 12,500 పెట్టుబడి సాయాన్ని అందించాలి. ఇవన్నీ దీన్ని ఎట్లా చూడాలంటారు ఈ సంక్షేమ పథకాలు? వ్యవసాయ కమిషన్ అవసరం అండి. అట్లాగే మనకి డ్రైల్యాండ్ అగ్రికల్చర్ గురించి కూడా ఒకటి పర్మనెంట్ బాడీ లాంటిది పెడితే మంచిది. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు 2012లోనే ఇప్పుడు పెట్టారండి ఆ టైపు. అంటే కేవలం ఎందుకంటే మనకి డ్రైల్యాండ్ ఏరియాస్ ఎక్కువ, ఒక 4 జిల్లాల్లోనే కొంతవరకు ఇరిగేషన్ ఉంది. ఈ 4 జిల్లాల్లో కూడా మీరు చూసినట్టయితే ఒక 2 జిల్లాల్లో కొన్ని చోట్ల ఇరిగేషన్ ఉంటుంది, కొన్ని చోట్ల ఇరిగేషన్ ఉండదు. సో అంటే మనకి డ్రైల్యాండ్ ఇది అవసరం. రైతు భరోసా అనేది ఇన్పుట్ సబ్సిడీ లాంటి లేకపోతే ఈ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వటం అనేది ఒక మెజర్. మెయిన్ ఏంటంటే రైతులకు ఆదాయం పెరిగితే అప్పుడు ఈ సబ్సిడీ లాంటివి తగ్గించుకోవాల్సిన ఇది ఉంటుంది. అది జరగాలంటే ఒకటి వాళ్ళు టెక్నాలజికల్ రిలేటెడ్ వాడాలి. మీకు మెయిన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ పెరగాలండి. ఇప్పుడు మనకి క్రమక్రమంగా చూసుకుంటా ఉంటే గత 20 ఏళ్ల నుంచి అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ అనేది దాదాపు పోయింది. అది రివైవ్ చేసుకోవడం అనేది ఒకటి అవసరం. సెకండ్ ఏంటంటే మనకి అతి ముఖ్యమైనది వాళ్ళు ధరలు పెరగాలి. అంటే రైతుకు వచ్చే గిట్టుబాటు ధర అనేది లేకపోతే కష్టం. అది పెరగాలంటే మళ్ళీ ప్రొడక్టివిటీ పెరగాలి. ఇవన్నీ ఏంటంటే కాంప్రహెన్సివ్ సొల్యూషన్ లాంటిది ఒకటి ఉండాలి. కాబట్టి దాంట్లో ఈ అగ్రికల్చరల్ కమిషన్ అనేది దానికి సహాయపడితే అది స్వాగతించాలన్నమాట. అంటే అది ఏంటంటే ఒక సింగిల్ మెజర్తో మాత్రం అవ్వదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఎడదట్టి పెట్టారు, ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒకటి పెట్టారు, అట్లాగే వాళ్ళ దగ్గర కొనుగోలు అనేది ఇంకోటి అవసరం. ఈ ధరలు అనేది ఎట్టా ఉంటుంది అనేది, ధర అనేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. కేవలం మినిమం సపోర్ట్ ప్రైస్ వరకు స్టేట్ గవర్నమెంట్ చూడొచ్చు, కానీ తక్కినవి అన్నీ కూడా మార్కెట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఎట్టా చేయాలి ఏంటని ఆలోచించడానికి అది ఒక ముందడుగు, ఒక మంచి అడుగు అని మనం అనుకోవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఆ దిశగానే మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తంగా కేబినెట్లోని నిర్ణయాలపై ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.